అందాల రాక్షసి 2012లో రిలీజ్ అయింది సినిమా. అంటే ఇప్పటికి 13 ఏళ్ళు అయింది. ఈ సినిమా అప్పుడు రిలీజ్ అయినప్పుడు సరిగ్గా ఆడలేదు, కానీ మంచి కల్ట్ క్లాసిక్గా మిగిలిపోయింది సినిమా. ఈ సినిమాతోనే మొదటిసారి లావణ్య త్రిపాఠి, నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్ అండ్ డైరెక్టర్ హను రాఘోపూడి, ఒక ప్రొడ్యూసర్గా రాజమౌళి ఈ సినిమాకు వీళ్ళందరూ వచ్చారు అప్పుడు. మొన్న శుక్రవారం వచ్చేసి జూన్ 13న ఈ సినిమా రిలీజ్ అయింది మొదటిసారి 13 ఏళ్లలో. రిలీజ్ రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు 1 కోటి గ్రాస్ వచ్చింది. ఈ సినిమాకు మొదటి రోజు మంచి కలెక్షన్స్. అసలు ఎటువంటి స్టార్ హీరో లేడు, అయినా కానీ ఆ సినిమాకు ఉన్న వైబ్, ఆ పాటలు, ఆ మాటలు చాలామందికి కనెక్ట్ అయ్యారు కాబట్టి మళ్ళీ చూశారు థియేటర్స్లో. ఇక నిన్న శనివారం రెండో రోజు కూడా బాగానే వచ్చాయి కలెక్షన్స్. నిన్న కూడా మరో 50 లక్షలు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. మన తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి అలా 2 రోజుల్లో 1.5 కోటి గ్రాస్ కలెక్ట్ చేయడం అనేది అసలు గ్రేట్ అని చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడేమో ఎవరు చూడలేదు, అంటే ఆ టైంకి అది అహెడ్ అనుకోవాలి ఈ సినిమా. ఇప్పుడు చూస్తున్నారు. ఇక ఈరోజు ఆదివారం కూడా ఖచ్చితంగా మరో 50 లక్షల గ్రాస్ వస్తుంది. అంటే రిలీజ్లో ఖచ్చితంగా 3 రోజుల్లోనే 2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా. ఇక సోమవారం నుంచి కలెక్షన్స్ ఉండవు, బట్ ఓవరాల్గా 2 కోట్ల గ్రాస్ అయితే వస్తుంది. మంచి కలెక్షన్స్ అని చెప్పాలి. అది మన వారాహి వాళ్ళు తీసిన ఈ సినిమా. మొదటి సినిమా అందాల రాక్షసి 13 ఏళ్ళ తర్వాత రిలీజ్ అయితే 2 రోజుల్లో 1.5 కోటి గ్రాసు. మంచి కలెక్షన్స్. ఓకే, బాయ్.